హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హిందీలోని నిబంధనల గురించి తెలుసుకుంటున్నాము. ఆదర్శ్ నేత లేదా ప్రియ నేత, ఈ నిబంధన అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ నిబంధన ఎలా రాయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ పాయింట్, గాంధీజీ కా పూరా నామ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తా. ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. నెక్స్ట్ పాయింట్, उनका जन्म गुजरात के पोरबंदर नामक स्थान में 2 अक्टूबर 1869 को हुआ था. ఈయన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. 2 అక్టోబర్ 1869 సంవత్సరంలో జన్మించాడు. నెక్స్ట్ పాయింట్, उनके पिता का नाम करमचंद गांधी था और माता का नाम पुतलीबाई थी. తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయి. नेक्स्ट पॉइंट, विद्यार्थी दशा में ही गांधी जी के विवाह कस्तूरीबा के साथ हुआ था. చిన్నతనంలోనే అంటే విద్యార్థి వయసులోనే గాంధీజీకి కస్తూరిబా అనే ఆమెతో వివాహం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఆజాదీ కే లియే గాంధీజీ కై ఆందోళన్ చలాయే. గాంధీజీ స్వాతంత్రం కోసము ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నెక్స్ట్ పాయింట్, జిన్మే అసహయోగ్ ఆందోళన్, నామక్ సత్యాగ్రహ్, భారత్ చోడో ఆందోళన్ ఆది ప్రముఖ హై. అంటే ఈయన చేసిన ఉద్యమాలలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనవి ముఖ్యమైనవి. నెక్స్ట్ పాయింట్, ఇన్ ఆందోళనం కే కారణ్ 15 ఆగస్ట్ 1947 కో భారత్ ఆజాద్ హువా. అంటే ఈ కారణాల వల్ల, ఈ ఉద్యమాల వల్ల మనకు 1947 సంవత్సరం ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్ పాయింట్, గాంధీజీ బినా రక్తపాత్ కే దేశ్ కో ఆజాదీ దిలాయి. గాంధీజీ రక్తపాతం లేకుండానే దేశానికి స్వాతంత్రాన్ని తెప్పించారు. నెక్స్ట్ పాయింట్, గాంధీజీ సంసార్ కో శాంతి ఔర్ అహింసా కా మార్గ్ దిఖాయా. గాంధీజీ ప్రపంచానికి శాంతి, అహింస అనే మార్గాన్ని చూపారు. నెక్స్ట్ పాయింట్, గాంధీజీ కా అహింస సిద్ధాంత్ దునియా బార్ కే లియే ప్రేరణాదాయక్ బనా గయి హై. అంటే గాంధీజీ యొక్క అహింసా సూత్రము యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నెక్స్ట్ పాయింట్, గాంధీజీ కే కహనా ఔర్ కర్నా ఏక్ హీ హోతే తే. గాంధీజీ హమేషా సమయ కా పాలన కర్తే తే. గాంధీజీ సమయాన్ని పాటించేవారు. నెక్స్ట్ పాయింట్, మహాత్మా గాంధీజీ కర్మయోగి హై. గాంధీజీ వినయశాలి ఔర్ మధుర్ భాషీ తే. నెక్స్ట్ పాయింట్, గాంధీజీ కా సంపూర్ణ జీవన్ బలిదానం కి గాథా హై. అంటే గాంధీజీ మృదు స్వభావి, గాంధీజీ ఒక కర్మయోగి, అలాగే గాంధీజీ జీవితం అంతా ఒక త్యాగాల కథ. ప్రియనేత, ఆదర్శ నేత అనే నిబంధకి ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, కిసి ఏక్ రాష్ట్రీయ త్యోహార్ లేకుంటే గణతంత్ర దివాస్ అనే నిబంధన ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పాయింట్, భారత్ కే రాష్ట్రీయ పర్వ్ మే గణతంత్ర దివాస్ కా విశేష్ మహత్వ హై. మన భారతదేశ జాతీయ పండుగలలో గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ పాయింట్, ఇసే హమ్ హర్ సాల్ 26 జనవరి కో మనాతే హై. అంటే మనము ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీన ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్, 26 జనవరి 1950 సే హమారా దేశ్ గణతంత్ర రాజ్య బనా. మన దేశము 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. నెక్స్ట్ పాయింట్, భారత్ మే నయా సంవిధాన్ 26 జనవరి 1950 సే లఘు కియా. భారత కొత్త రాజ్యాంగం 26 జనవరి 1950వ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ పాయింట్, తబ్ సే భారత్ గణతంత్ర రాజ్య మనా జాతా హై. అంటే అప్పటి నుంచి మనం భారతదేశం గణతంత్ర రాజ్యంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ పాయింట్, నయే సంవిధాన్ కే ద్వారా భారత్ కో సామాజిక్, ఆర్థిక్, రాజనైతిక్, న్యాయ విచార్ కి పూర్ణ స్వతంత్రత ప్రాప్త్ హుయి. ఆ కొత్త రాజ్యాంగం ద్వారా మన భారతదేశానికి ఆర్థిక, రాజకీయ మరియు న్యాయం యొక్క పూర్తి పరిశీలన ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పాయింట్, हमारी राजधानी दिल्ली में गणतंत्र दिवस बड़ी धूमधाम से मनाया जाता है. మన రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్, రాష్ట్రపతి కే ద్వారా రాష్ట్రీయ ధ్వజ్ ఫహరాయా జాతా హై.
మన జాతీయ జెండాను రాష్ట్రపతి ఎగురవేస్తారు. నెక్స్ట్ పాయింట్, హమారీ పాఠశాల మే గణతంత్ర దివస్ బడి ధూమ్ధామ్ సే మనాయా జాతా హై. మనందరి పాఠశాలల్లో కూడా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. నెక్స్ట్ పాయింట్, సాంస్కృతిక్ కార్యక్రమం హోతే హై, ప్రధానాధ్యాపక్ జీ జెండా ఫహరాతే హై. మన పాఠశాలల్లో అయితే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే ప్రధానోపాధ్యాయుడు జెండాను ఎగురవేస్తారు. నెక్స్ట్ పాయింట్, సభీ లోగ్ భాషణ దేతే హై, బచ్చేం కే మిఠాయియా బాటీ జాతీ హై. అందరూ ఉపన్యాసాలు చెప్తారు, తరువాత పిల్లలందరికీ కూడా స్వీట్లు పంచుతారు. నెక్స్ట్ పాయింట్, యహ్ రాష్ట్రీయ త్యోహార్ హమే ఇస్ ప్రకార్ సజాగ్ కర్తా హై కి భారత్ మే గణతంత్ర హై, జనతా కా రాజ్య హై. ఈ జాతీయ పండుగ భారతదేశంలో గణతంత్రం ఉందని మనకు తెలియజేస్తుంది. ఇది ప్రజారాజ్యం. కిసి ఏక్ రాష్ట్రీయ త్యోహార్ లేదా గణతంత్ర దివాస్కి ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.